అమ్మ వైశాలి, రండి కూర్చోండి. వైశాలి, నీకు పరిస్థితులన్నీ బాగా తెలుసు కదా. రేపు రుద్రాణి అన్నట్టుగా రేపు తను వ్రతం పీటల మీద కూర్చోవాలి. అలా చేయాలి అంటే చంద్రిక ఇక్కడ ఉండకూడదు. చంద్రికని నువ్వే బయటికి తీసుకువెళ్ళాలి. ఏంటంటే మీరు కూడా ఆ రుద్రాణి ఏదో అంటుందని మీరు కూడా దానికి లొంగిపోతారండి. తనలా మాట్లాడినంత మాత్రాన తను చెప్పినట్టు చేయాల్సిన అవసరం లేదంటీ. లేదమ్మా, నేను మాట ఇచ్చేశాను. ఆ మాట నిలబెట్టుకోవాలి. ఏంటంటే మీరు కూడాను మాటిచ్చినా కూడా ఆ మాట న్యాయబద్ధంగా ఉంటే మనం ప్రాణం పెట్టైనా సరే ఆ మాట నిలబెట్టుకోవచ్చు. కానీ ఇది అన్యాయమని మనకి తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం లేదండి. మీరు రుద్రాణి గురించి అసలు భయపడకండి. రుద్రాణి విషయం నేను చూసుకుంటాను. లేదమ్మా, ఆ పరిస్థితి లేదు. నేనేదైనా భరించగలను, కానీ మాట తప్పిన మనిషిగా మాత్రం నేను బతకలేను. నాకీ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. దయచేసి చంద్రికని రేపు నువ్వే ఇంట్లోంచి బయటికి తీసుకుని వెళ్ళాలి. అది కాదండి. అమ్మ, నీకు దండం పెడతాను. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్. మీరు కూడా అలా అనకండి ఆంటీ. సరే, రేపు చంద్రికని నేను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తాను. సరేనా? మీరేం దిగులు పడకండి. ఐఎమ్ సారీ చంద్రిక, నాకు తప్పటం లేదు. ఇది తప్పు అని తెలిసినా ఆంటీ ఇచ్చిన మాట కోసం నేను నిన్ను మోసం చేయాల్సి వస్తుంది. నన్ను క్షమించు చంద్రిక. చంద్రిక. వైశాలి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చంద్రిక, నాకు తలంతా చాలా నొప్పిగా ఉంది. నా వల్ల కావట్లేదు. అయ్యో అలాగా, ఉండు, నీకు టాబ్లెట్ తీసుకొచ్చిస్తాను. లేదు, ఇప్పుడు ఎన్ని టాబ్లెట్స్ వేసినా తగ్గదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా వైశాలి? వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం. అలాగా, ఉండు, అత్తయ్య గారిని పిలుస్తాను. అత్తయ్యా! అయ్యో చంద్రిక, వద్దు ఆంటీ, వద్దు, మనమిద్దరం వెళ్దాం. అది కాదు వైశాలి, ఈరోజు ఇంట్లో పూజ ఉంది కదా. నాకు తెలుసు, కానీ నువ్వొస్తేనే బెటర్. ఆంటీ వచ్చారంటే టెన్షన్ పడతారు. పైగా ఆవిడికి ఏమీ అర్థం కాదు. నీతో ఉన్నంత క్లోజ్గా నేను ఆంటీతో ఉండలేను కదా. నిజమే, కానీ మరి పూజ టైంకి అందుకోకపోతే ప్రాబ్లం అవుతుందేమో వైశాలి. సరే, నీకంత ఇబ్బందిగా ఉంటే నేనొక్కదాన్నే వెళ్తాను. వైశాలి, పర్వాలేదు చంద్రిక, ఏదో ఒక విధంగా నేనొక్కదాన్నే వెళ్తాను. అదేంటి వైశాలి, నువ్వు ఒక్కదానివే వెళ్ళడం ఏంటి? ఆంటీతో వెళ్ళటం నాకు కుదరదులే చంద్రిక. మళ్ళీ నేను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. నేనే ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాను. ఏం వద్దు వైశాలి. సరే, త్వరగా వెళ్ళి చూపించుకుని వచ్చేద్దాం. నేను వస్తాను, పద. ఐఎమ్ సారీ చంద్రిక, నాకు తప్పటం లేదు. నన్ను క్షమించు. రుద్రాణి, ఎంత అందంగా ఉన్నావే. ఆ చంద్రిక నీ పక్కన అసలు ఎందుకైనా పనికొస్తుందా? ఏ యాంగిల్లో చూసినా తనకంటే నువ్వు 100 రెట్లు బెటర్ కదా. మరి భరత్ నిన్ను చూడకుండా దాని వెంట పడతాడేంటి? ఆడికేమైనా పిచ్చా? నీలాంటి అందగత్తే
అలా కంటితో చూస్తే చాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటే వాళ్ళందర్నీ వదిలేసి నువ్వు భరత్ కావాలని కోరుకుంటున్నావు. కానీ ఆ భరత్ ఏమో నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలా అయితే ఎలా? అయినా నేను మాత్రం వదిలేస్తానా? ఏదో విధంగా భరత్ని నా దారికి తెచ్చుకోను. రుద్రాణి, అత్తయ్య, రండి రండి, సమయానికి వచ్చారు. చూడండి, ఈ శారీ ఎలా ఉంది? భరత్ పక్కన పీటల మీద కూర్చుంటే నేను బాగుంటాను కదా? మా ఇద్దరి జంట చక్కగా ఉంటుంది కదా? తన పక్కన కూర్చుంటే ఈ శారీ ఎలా ఉంటుంది అత్తయ్య? చాలా బాగుంటుందా? లేదంటే చెప్పండి, నేను ఇంకో శారీ కట్టుకుంటాను. నేను చంద్రికని ఇంట్లోంచి పంపించేశాను. నాకు తెలుసు అత్తయ్య, నాకు తెలుసు. మీరు మాటిచ్చారంటే నిలబెట్టుకుంటారు. అదే కదా నా ధైర్యం. మిమ్మల్ని నమ్మే కదా నేను భరత్ని కాపాడాను. మరి మీరిచ్చిన మాట ఆ మాత్రం నిలబెట్టుకోకపోతే మీరు మీనాక్షి గారు ఎలా అవుతారు చెప్పండి? చూసారా, మీ మీద నమ్మకంతోనే నేను ఇలా కొత్త శారీ కట్టుకొని చక్కగా రెడీ అయిపోతున్నాను. ఇప్పుడు ఎలాగూ చంద్రిక ఉండదు కాబట్టి నేను వెళ్ళి పీటల మీద కూర్చుంటాను. మీ కళ్ళతోటి మా ఇద్దరిని చూసి మనస్ఫూర్తిగా దీవించండి. మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి. భరత్ పక్కన నేను పీటల మీద కూర్చుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో ఊహించుకోవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. అత్తయ్య, 1 సెకండ్. అత్తయ్య, ఈ రోజు చంద్రికని ఎలా అయితే ఇక్కడి నుంచి తప్పించారో అలాగే భరత్ జీవితంలోంచి కూడా చంద్రికని తప్పించేస్తే భరత్తో నేను హాయిగా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తాను. నా సంతోషం అంతా మీ చేతుల్లోనే ఉందత్తయ్య. అయ్యయ్యో, ఏంటత్తయ్య మీరు? ఆనందంగా మమ్మల్ని దీవించాలి కానీ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటత్తయ్యా? తప్పు కదూ? చూడు రుద్రాణి, నా కన్న బిడ్డని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం లేనప్పుడు నేను నీకు మాట ఇవ్వాల్సి వచ్చింది. ఆ క్షణంలో నా కొడుకుని నేను కాపాడుకోవడం తప్ప మరేది ఆలోచించలేదు. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే నేనెంత పెద్ద తప్పు చేశానో అర్థమవుతుంది. భరత్కి చంద్రికంటే ప్రాణం. ఇప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయటం మహాపాపం అవుతుంది. ఏంటత్తయ్యా, ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు మీ అవసరం తీరాక ఇప్పుడు మీరు మాట మారుస్తున్నారా? మీరు నాకు మాటిచ్చారన్న విషయం మర్చిపోతున్నట్టున్నారు. నాకు మీ మీద నమ్మకం ఉన్నా మీ చేత బాండ్ ఎందుకు రాయించుకున్నానో తెలుసా? రేపొద్దున్న మీరేదన్నా అడ్డం తిరిగితే అది చూపించి భరత్ని నేను దక్కించుకోవడానికి. నాకు తెలుసు రుద్రాణి, నువ్వు ఎంతకైనా తెగించే మనిషివి. కానీ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించు. ఒక మంచి జంటని విడదీయటం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావని నేను అనుకోవట్లేదు. ప్రేమనేది మనసులో నుంచి పుట్టాలి. బలవంతంగా ఇంకొకరి దగ్గర నుంచి లాక్కోవటం జరిగే పని కాదు. నువ్వు నిజంగా భరత్ నుంచి అలాంటి ప్రేమనే కోరుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచించు. తాళి కట్టడం సమస్య కాదు. తాళి కట్టిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించుకో. అబ్బో, ఈవిడి గారు ఏదో రకంగా భరత్ని నాకు దక్కకుండా చేయాలని చూస్తున్నట్టుంది. నేనొదులుతానా? ఏదైతేనే ఇన్ని రోజులకి నేను భరత్తో పాటే హాయిగా పక్కనే కూర్చొని వ్రతం చేసుకోబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అమ్మా చంద్రిక గారు, మీనాక్షి గారు, పంతులు గారు వచ్చారా? కూర్చోండి. నీర్జ, పంతులు గారికి కాఫీ తీసుకురా. అమ్మా వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు కదా? అంతా రెడీగానే ఉందండి. మరి అబ్బాయి అమ్మాయిని త్వరగా పిలిస్తే కార్యక్రమం ప్రారంభిద్దాం. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. దుర్ముహూర్తం వచ్చే లోపల పీటల మీద కూర్చుంటే మంచిది. అలాగేనండి. ముందు మీరు కూర్చోండి. పంతులు గారు, కాఫీ తీసుకోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. మీరు రెడీ అయిపోయినట్టున్నారు. అవునండి. అమ్మా మీ కోడలు గారిని కూడా రమ్మనండి. చంద్రిక, చంద్రిక, చంద్రిక ఎక్కడున్నావు? త్వరగా రా, పంతులు గారు వచ్చేసారు. భరత్, చంద్రిక బయటికి వెళ్ళింది. అదేంటమ్మా, వ్రతం ఉందని తెలుసు కదా, అలా ఎలా బయటికి వెళ్ళింది? నేను కూడా అదే చెప్పాను భరత్. ఈ వ్రతం చాలా ముఖ్యం, తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నా గాని నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏమో భరత్. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతుందమ్మా? ఉండు, ఫోన్ చేస్తాను. తను ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. వైశాలికి చేస్తాను. అదేంటి, ఇద్దరు ఫోన్లు ఇక్కడే ఉన్నాయి, ఇద్దరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళెక్కడికి పోయారో తర్వాత సంగతిరా. ముందు ముహూర్తం దాటిపోతుంది. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చే లోపలే పీట్ల మీద కూర్చోవాలి, పూజ మొదలు పెట్టాలి. ఎలా ఇప్పుడు? చేయగలిగింది ఏముందమ్మా, చంద్రిక వచ్చే వరకు ఆగాల్సిందే. రే, అనుకున్న టైంకి మనం పూజ జరిపించకపోతే అది అరిష్టం రా. ఏం పంతులు గారు, అవునా? నిజమేనమ్మా, దుర్ముహూర్తం వచ్చే లోపల పీటల మీద కూర్చోవలసిందే. కానీ దంపతులు కదా, అమ్మాయి లేకుండా పూజ ఎలా జరిపిస్తాం? నేను చెప్తుంది కూడా అదే కదమ్మా. చంద్రిక లేకుండా ఈ పూజ జరగదు. కాసేపు వెయిట్ చేద్దాం. ఎవరున్నా లేకపోయినా సరే ఈ పూజ జరిగి తీరాలి. అదేంటమ్మా అలా మాట్లాడతావేంటి? వ్రతం అంటేనే భార్యాభర్తలు కూర్చుని చెయ్యాల్సిన పూజ. అలాంటిది చంద్రిక లేకుండా ఎలా? ఆ ఆలోచన తనకు కూడా ఉండాలి కదా. యువతల వ్రతం పెట్టుకుని తను వెళ్ళిపోతే మనం చూస్తూ కూర్చుని ఉండాలా? నేను చెప్తున్నాను కదా, నువ్వైతే వ్రతానికి కూర్చో. అమ్మా అది కాదమ్మా. భరత్, పాపం అత్తయ్య గారు అంతలా చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైన వ్రతం అంటున్నారు కదా, ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు? వ్రతం కంటిన్యూ చేయి. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి రుద్ర? ఎలా జరుగుతుంది? చంద్రిక లేకుండా నేనొక్కడిని ఎలా కూర్చుంటాను? దంపతులు కూర్చోవాల్సిన వ్రతం ఇది. ఏం పంతులు గారు? బాబు అది నిజానికైతే దంపతులే కూర్చోవాలి, కానీ దంపతులు లేనప్పుడు మగవాడు ఒక్కడే కూర్చోవచ్చు. వాట్? అదెలా కుదురుతుంది? సీతాదేవిని అడవికి పంపించిన తర్వాత రాజసూయాగం చేయడానికి రాముడు బంగారు సీతను పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు. అలాగే కొన్ని వాటికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి బాబు.
భగవంతుడా, నా చేత ఎంత తప్పు చేయిస్తున్నావు స్వామి. తెలిసి భార్యాభర్తలు పీటల మీద కూర్చోకపోయినా పర్లేదు అని అబద్ధం చెప్తున్నాను. ఈ తప్పుకు నన్ను క్షమించు స్వామి. పంతులు గారు, మీరు చెప్పండి, ఈ ముహూర్తం మించిపోతే మళ్ళీ వ్రతం చేసుకోవడానికి కుదురుతుందా? లేదమ్మా, అలా చేయడానికి వీల్లేదు. అనుకున్న ముహూర్తానికి వ్రతం ఖచ్చితంగా ప్రారంభించాలి. విన్నావు కదా భరత్, ఎక్కువ సమయం లేదు. నువ్వు తొందరగా వ్రతంలో కూర్చోవాల్సిందే. రా. అమ్మా, అది కాదమ్మా. ఇంత చెప్తున్నా అంత మొండిగా ఉంటావేంటి? అసలు ఇది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏమంటావురా? నీ పక్కన కూర్చోడానికి మనిషి కావాలి, అంతే కదా? రుద్రాణి, నువ్వు భరత్ పక్కన కూర్చొని ఈ వ్రతం చేయడానికి నీకేమన్నా అభ్యంతరం ఉందా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రిక ప్లేస్లో రుద్రాన్ని కూర్చోవడం ఏంటి? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? నాకంతా తెలుసురా, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఏం రుద్రాణి, నీకోకేనా? అయ్యో అత్తయ్య, మీరంతలా చెప్తుంటే మీ మాట కాదంటానా? మీరు ఎప్పుడు ఏదన్నా సరే మీ మాటకి నేను ఎప్పుడు కట్టుబడే ఉంటానత్తయ్యా. నాకు మీ ఆనందం, భరత్ ఆనందం, చంద్రిక ఆనందం, మీ అందరి ఆనందమే నాకు కావాల్సింది. ఓరిది నేసాలు. సరే, నేను చెప్తున్నాను కదా, భరత్తో పాటు పీటల మీద కూర్చో. భరత్, నువ్వు కూడా పీటల మీద కూర్చో. అది కాదమ్మా. భరత్, నేను చెప్తున్నాను కదా, చెయ్యి. బాబు, కొంచెం తొందరగా పోనివ్వు. డ్రైవర్, ఒక నిమిషం కారు ఆపు. ఏమైంది వైశాలి? బాగా నొప్పిగా ఉందా? అదేం లేదు, ఒక్కసారి కిందికి దిగవా? ఆ, ఎందుకు? దిగు, చెప్తాను. ఆ, ఏమైంది వైశాలి? ఏం లేదు, అక్కడ కాఫీ షాప్ ఉంది, వెళ్ళి కాఫీ తాగుదామా? ఏం మాట్లాడుతున్నావు వైశాలి? ఇప్పుడు కాఫీ తాగడం ఏంటి? నీకంత బాగా తలనొప్పిగా ఉందంటున్నావు కదా, ఇప్పుడిక్కడే నిలబడిపోతావేంటి? అలాంటప్పుడు ఇంకా కాఫీ తాగడం ఎందుకు చెప్పు? ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద. అదే, ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెంసేపు ఆగితే అంతా సెట్ అయిపోతుంది. ఈ లోపలకు కాఫీ తాగామంటే బహుశా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా లేకుండా పోతుంది. ఏంటి వైశాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలే నీకు తలనొప్పి చాలా సివియర్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటేనే కదా వచ్చాను. తీరా ఇక్కడికి రాగానే ఇప్పుడు పర్లేదు కాఫీ తాగుతాను అని తీరిగ్గా చెప్తావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అవతల ఇంట్లో పూజ జరుగుతుంది, పంతులు గారు కూడా ఈ పాటికి వచ్చేస్తుంటారు. అత్తయ్యతో వెళ్ళమంటే కాదు అన్నావని నీతో పాటు వస్తే ఇలా టైం వేస్ట్ చేస్తున్నావేంటి? త్వరగా రా, మనం చూపించుకుని త్వరగా వెళ్ళాలి. అక్కడ నా కోసం భరత్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, కాదనట్లేదు. ఒక పని చెయ్యి, కొంచెం మనం రావటం లేట్ అవుతుందని భరత్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. అయ్యో, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చానే. నీ ఫోన్లో ట్రై చేయి. బాగుంది, నేను ఈ తలనొప్పిలో పడి ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సర్లే, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు రా రా.
నన్ను క్షమించు చంద్రిక. నాకు వేరే దారి లేదు. ఆంటీకి ఇచ్చిన మాట కోసం నేను ఈ డ్రామా ఆడాల్సి వస్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అమ్మా, అసలు నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇంత హడావిడిగా వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏది చేయించాలో ఏది చేయించకూడదో నువ్వు చెప్తే గానీ నాకు తెలియదంటావా? నాకు ఆ మాత్రం జ్ఞానం లేదంటావా? అమ్మా, ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? అనుకోకుండా చంద్రిక బయటికి వెళ్ళింది. తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఏమవుతుంది? అంతా నీ ఇష్టమేనారా? పెద్దవాళ్ళని చెప్పింది ఏది వినవా? ఆ లోపు దుర్ముహూర్తం వస్తుంది అని చెప్తుంటే అసలు వినిపించుకోండి నువ్వు. నువ్వు అనుకున్నట్టు పూజ జరగాలి, అంతే కదా? జరుగుతుందమ్మా. రుద్రాణి, చంద్రిక ప్లేస్లో నువ్వు వచ్చి పీటల మీద కూర్చుంటావా? నేను తప్పకుండా కూర్చుంటాను భరత్. నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నా కోసం అక్కడ అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు నిన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళమని చెప్పిందే మీ అత్తయ్య. ఎలాగైనా సరే చంద్రికని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళు అని చెప్పింది.